హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఆంధ్ర స్టైల్ రసం పౌడర్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి మా మమ్మీ చెప్తుంది. రసం పొడికి కావాల్సిన పదార్థాలు ఏందో చూడండి. కందిపప్పు అరకప్పు, ధనియాలు అరకప్పు, జీలకర్ర అరకప్పు, మిరియాలు పావు కప్పు, వెల్లుల్లిపాయ పెద్దదొకటి, ఎండుమిర్చి 10, మెంతులు 1 స్పూను, పసుపు 1 స్పూను. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ వేడయ్యాక ఇందులో కందిపప్పు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని 1 నిమిషం పాటు వేయించుకుందాము. చూడండి, కందిపప్పు ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ధనియాలు ఇది ఒక 1/2 నిమిషం అలా వేయించుకోవాలి. ఇప్పుడు మిరియాలు వేసుకున్నాము. తర్వాత ఎండుమిర్చి, మెంతులు ఇలా మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. చివరిగా జీలకర్ర. ఈ జీలకర్ర వేసిన తర్వాత మనం ఒక 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోద్ది. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇవన్నీ చల్లారనిద్దాం. చూడండి, ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాము. పసుపు కూడా ఇందులోనే వేసేసి మనం ఇది పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ రసం పౌడర్ రెడీ అయిపోయింది. ఘాట్ అయితే బాగా వస్తుంది, స్మెల్ కూడా సూపర్ ఉందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.